హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఒక టాస్క్ జరుగుతుంది. అదేంటంటే ఒక బాక్సెస్లో 8 బకెట్స్ పెట్టారు. దాంట్లో నీళ్ళు నోట్లో ఉంచుకొని ఎవరు ఎక్కువ అయితే స్ప్లిట్ చేస్తారో వాళ్ళు విన్నర్గా అట్లా పెట్టడం జరిగింది. గ్యాంగ్ వైజ్గా 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఫస్ట్ ఆయిషా, రీతు ఇద్దరు చేశారు. అందులో ఆయిషది కొంచెం లాంగ్ వెళ్ళడం వల్ల ఆయిషా ఫస్ట్ రౌండ్లో గెలిచింది. నెక్స్ట్ సుమన్ అండ్ గౌరవ్ ఇద్దరు స్ప్లిట్ చేశారు. దాంట్లో ఇద్దరు ఈక్వల్గా బకెట్లలో పడ్డది. అంటే థర్డ్ బకెట్లో పడడం వల్ల అది క్వాంటిటీ చూడాలని చెప్పేసాము సంజన గారు అంటున్నారు. రీతు మాధురి గారేమో క్వాంటిటీ చూడొద్దు, అది డ్రా మ్యాచ్లా తీసుకున్నామని చెప్పేసి అక్కడ గొడవ జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ మాత్రం అసలు కరెక్ట్ లేదండి. ఇప్పుడు లాంగ్ ఒక బకెట్ కంటే ఎక్స్ట్రా ఇంకొక బకెట్లో పడితే అది లాంగ్లా కన్సిడర్ చేసి విన్నర్గా ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ రెండు సేమ్గా పడ్డప్పుడు డ్రా అయినా చేయొచ్చు, లేకపోతే క్వాంటిటీ కూడా చేయొచ్చు కదా. క్వాంటిటీ కూడా లెక్కలకు తీసుకోవచ్చు కదా. వీళ్ళు క్వాంటిటీ అసలే తీసుకోవద్దని చెప్పేసి గొడవ చేస్తున్నారు. మరి ఇది ఎలా జరుగుతుందో తెలియదు. లైవ్లో మాత్రం మొత్తం ఏం చూపించడం లేదు, వాళ్ళు స్ప్రెడ్ చేసి మాత్రం ఏం చూపించడం లేదు. వాళ్ళ మాటలు బట్టి మాత్రం ఆయిషా ఫస్ట్ రౌండ్లో విన్ అయింది, సెకండ్ రౌండ్లో గొడవ జరుగుతుంది. బాయ్. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.